బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై ఇవాళ స్పీకర్ తీర్పు ఉండనుంది. ఇద్దరు ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. కాళే యాదయ్య, పోచార శ్రీనివాసరెడ్డిలపై తీర్పు వెలువరించనున్నారు. గతంలో 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. మరో 3 నిర్ణయం పెండింగ్లో ఉంది. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై ఇవాళ స్పీకర్ తీర్పు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం ఎత్తున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఈరోజు స్పీకర్ మరొకసారి తీర్పు ప్రకటించారు. ప్రస్తుతమైతే గతంలో మనం చూసాం 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ తీర్పు ప్రకటించారు. ఈ 5 కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులే అంటూ కూడా, వారు శాసనసభ్యులే అంటూ కూడా స్పీకర్ తీర్పునిచ్చారు. గతంలో అతడు వారిపై వేసిన పిటిషన్ ని కూడా కొట్టువేయడం. ఇంకా గతంలో మనం చూడొచ్చు కాళే యాదయ్య, అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన పిటిషన్ పై ఈ రోజు స్పీకర్ తుది నిర్ణయం కూడా ప్రకటించే అవకాశం ఉంది. గతంలో అరకిపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, తెల్ల వెంకట్రావు, పల్ల కృష్ణమోహన్ రెడ్డి 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. వారందరూ కూడా 5 ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. వారు బీఆర్ఎస్ ఎల్పీకి దాదాపు 5,000 రూపాయలు చెల్లిస్తున్నారు. వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి శాసనసభ్యులుగా కొనసాగుతారంటూ కూడా గతంలో స్పీకర్ తుది నిర్ణయం కూడా ప్రకటించింది. మరోవైపు ఈ రోజు మరొక 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, కాళే యాదవ్ కావచ్చు, ఇద్దరికి సంబంధించిన పిటిషన్ పై కూడా మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో స్పీకర్ తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, కడెం సిఆర్ కావచ్చు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడెం సిఆర్ కావచ్చు, సంజయ్ కావచ్చు, ఈ 3 సంబంధించిన తీర్పు మాత్రం పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజు కేవలం 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల్లో తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. సునీల్, 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండ కప్పుకున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి, వైరల్ అయ్యాయి. అయినా సరే ఆధారాలు లేవు స్పీకర్ అనడాన్ని ఏ విధంగా చూడాలి? మనం చూడొచ్చు గతంలోనే ఇలాంటి అంశాలు బీఆర్ఎస్ పార్టీ నేతలు, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, స్పీకర్ తీర్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన కండవ కప్పుకున్నన్ని అన్ని వీడియోస్, ఫోటోలు సమర్పించినప్పుడు కూడా వారందరూ కూడా కేవలం 3 రంగుల జెండా సంబంధించిన కండవ మాత్రమే కప్పుకున్నాము, కానీ ఎక్కడ కూడా తాము పార్టీలో జాయిన్ కాలేదంటూ కూడా ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు వారి జీతభత్యాల నుంచి నెలకు 5,000 రూపాయలు ఆ బీఆర్ఎస్ ఎల్పీకి కూడా కట్ అవుతున్నాయి. ఇంకా వారు వేరే సభ్యులుగానే కొనసాగుతున్నారు, ఎక్కడ కూడా పార్టీ తాము మారలేదంటూ కూడా ఇప్పటికే అనేక సార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే గతంలో మనం చూడొచ్చు ముఖ్యమంత్రిని కేవలం రాజకీయ వాళ్ళ నియోజకాభివృద్ధి గురించి భాగంగానే ముఖ్యమంత్రి కలిసాము, కానీ పార్టీలో మాత్రం తాము జాయిన్ కాలేదని చెప్తున్నారు. మరోవైపు దానం నాగేందర్ గతంలో మనం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు. ఆ తర్వాత ప్రస్తుతం ఇంకా అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కూడా ఇటీవల కాలంలో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ అతని పిటిషన్ మాత్రం ఇంకా పెండింగ్ లోనే పెట్టారు. అతనితో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడెం సిఆర్ పిటిషన్ కూడా ఇంకా పెండింగ్ లోనే ఉంది. దీంతో పాటు మరోవైపు సంజయ్ ఈ యొక్క 3 పిటిషన్లు మాత్రం ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఈ రోజు కేవలం పోచారం శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ మాత్రమే ఈ రోజు స్పీకర్ విచారించే అవకాశం ఉంది. పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు మరోవైపు కాళే యాదవ్ ఈ 2 పిటిషన్ మాత్రమే ఈ రోజు అటు స్పీకర్ తన తీర్పును కూడా ప్రకటించే అవకాశం. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో స్పీకర్ ఈ తీర్పుని ప్రకటించే అవకాశం చెప్పి. అయితే సునీల్, సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు నిర్ణయం రావడం వెనుక ఉద్దేశం ఏమే ఉంటుంది? ఖచ్చితంగా ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక సార్లు స్పీకర్ తీర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. గతంలో అనేక సార్లు అంటే 6 నెలల్లోపు దీనిని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలని గతంలో చెప్పినప్పుడు కూడా ఈ ప్రాసెస్ లేట్ అవుతూనే ఉంది. ఇటీవల కాలంలో స్పీకర్ తీర్పై కూడా కొంత
ఆ కోర్టు అసహనం వ్యక్తం చేయనుంది. రేపు ఈ పిటిషన్ పై మరొకసారి సుప్రీంకోర్టు విచారణ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ ఈ యొక్క తీర్పు ప్రకటిస్తున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కావచ్చు. ఎందుకంటే ఈ రోజు పండుగ, సంక్రాంతి పండుగ కాబట్టి హాలిడే ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు హుటాహుటిన ఈ స్పీకర్ ఈ రోజు తీర్పు ఇవ్వడం పట్ల కొంత రాజకీయ విమర్శలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మధ్యాహ్నం 2 గంటల విషయాల సమయంలో ఈ కాళ యాదయ్యతో పాటు మరోవైపు పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన పిటిషన్ పై మాత్రము స్పీకర్ తుది నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మరి మిగిలినటువంటి 3 ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర కావచ్చు, కడెం కేర్ కావచ్చు, సంజయ్ కావచ్చు, 3 మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంచారు. మరి వారికి సంబంధించిన విషయంలో కోర్టుకు, రేపు సుప్రీంకోర్టుకు ఎలాంటి నివేదిక ఇస్తారు అనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొని చేయొచ్చు. సునీల్, ముందుగా కేవలం 5 ఎమ్మెల్యేలపైన నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న వ్యూహం ఏ విధంగా, ఈ వ్యూహం ఏంటి అంటారు? మిగిలిన వారి పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు సునీల్? ప్రస్తుతం అయితే వారు అటు లేక ఇటు లేక అన్నట్టు తయారైంది వారి పరిస్థితి. ప్రస్తుతము మనం చూడొచ్చు, మొన్న అసెంబ్లీ సమావేశంలో కూడా వారు సపరేట్ గా కూర్చున్నారు. ఎక్కడ కూడా వారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేరు, అటు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా లేరు. వారు పని వారు వచ్చారు, వారి నియోజకవర్గం సంబంధించిన సమస్యలు మాట్లాడారు, వెళ్ళిపోయారు. కానీ ఎక్కడ కూడా వారు సంబంధించిన బీఆర్ఎస్ కండో కప్పుకోలేదు, అటు కాంగ్రెస్ కండో కూడా కప్పుకోలేదు. అసెంబ్లీలో కూర్చోకుండా సైలెంట్ గా ఉండి వెళ్ళిపోయారు. అయితే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మొన్న అసెంబ్లీ సమావేశాలు మొత్తం వాకౌట్ చేసినప్పుడు కూడా వారు మాత్రం వాకౌట్ చేయలేదు. వారు అసెంబ్లీ సమావేశాలు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. కానీ వారు ఇంకా స్పీకర్ మాత్రము మనం చూడొచ్చు చాలా స్పష్టంగా వారందరూ కూడా ఇంకా బీఆర్ఎస్ శాసనసభ్యులుగా కొనసాగుతారు. వారు జీతభత్యాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఇంకా రోజు నెల నెల డబ్బులు కట్ అవుతూనే ఉన్నాయి. ఇవన్నిటి అంశాలను పరిగణలో తీసుకుని స్పీకర్ తుది నిర్ణయం కూడా గతంలో తీసుకుంటుంది. మరోవైపు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో గతంలో స్పీకర్ తుది నిర్ణయం కూడా తీసుకుంటుంది. ఈ రోజు అదే తరహాలో స్పీకర్ మరొకసారి అతను నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మరి గతంలో ఇచ్చిన 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ ఏదైతే ఏ తరహాలో నిర్ణయం ప్రకటించారో అదే తరహాలో ఆలయ యాదయ్య కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి సంబంధించిన పిటిషన్ లో కూడా సేమ్ యాజ్ టీస్ గా తీర్పు అదే ఉండే అవకాశం ఉన్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు వారిపై వేసిన పిటిషన్ కూడా కొట్టివేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలిసింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వీరికి సంబంధించిన పిటిషన్ పై కూడా స్పీకర్ తుది నిర్ణయం కూడా ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.